ఆర్యవైశ్య వధువుల పరిచయ వేదిక ఒంగోలు ఆర్యవైశ్య భవనంలో సాయిబాబా మ్యారేజ్ లింక్స్ నిర్వాహకులు డివిఎస్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డివిఎస్ రావు మాట్లాడుతూ 10వ వివాహ పరిచయ వేదిక నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 2000 పెళ్లిళ్లు నిర్వహించామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్ట్నర్ చలవాది సత్యనారాయణ, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కోట హనుమంతరావు, ఆకుతోట శ్రీనివాసరావు తదితరులు బాగున్నారు. అనేకదంతం ఓం శాంతి శాంతి శాంతి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామం కరిష్యామి సిద్ధి శాంతి శాంతి. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, తల్లిదండ్రులకు, వధూవరులకు మా ఆహ్వానం మరియు మా నమస్సుమాంజలి. ఈరోజు మాతాకి వాసవి మాతాకి జోహార్ అమరజీవి పుట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పుట్టి శ్రీరాములు. భారత్ మాతాకి ఏర్పాటు చేసిన ఈ వివాహ వేదిక కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి దూరపై ఏళ్ల మధ్యలో చేసుకుంటే బాగుంటుందని పెద్దలు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. కానీ ఈరోజు మహిళలు కూడా పీజీలాగా చేస్తూ ఉద్యోగాలు చేస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉందండి. ఏదో చిన్న చిన్న లోపాలని కారణాలుగా చూపించి వివాహాన్ని లేటుగా పూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఒక ఊరిలో ఒక శిల్పి అద్భుతంగా శిల్పాలు చెప్తున్నాడంట. దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి విగ్రహాలు చేయించుకుంటున్నారు. కొంతమంది కూడా చూసి అభినందించి వెళ్తున్నారంట. ఆ ఊర్లో పూజారి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచో ఎంతో మంది విగ్రహాలని చేయించుకొని వెళ్తున్నారు, మన ఊర్లో ఉన్న శిల్పితో మనం కూడా ఒక 2 విగ్రహాలు చేయిస్తే బాగుంటుంది అని రాముల వారి విగ్రహాన్ని, రావణాసుడి విగ్రహాన్ని రెండింటిని చేయమని కోరారంట. దయచేసి అందరూ ఆలోచించండి. ఒకే 2 నిమిషాల్లో నా స్పీచ్ని ముగిస్తాను. ప్లీజ్ సైలెన్స్. రాముల వారి విగ్రహాన్ని, రావణాసుడి విగ్రహాన్ని రెండింటినీ తయారు చేయమని శిల్పిని కోరగా, శిల్పి రాముల వారి విగ్రహానికి సరిపడ పోలికలతో ఉన్న ఒక బాలుని నాకు అందిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. అలాగే రాముల వారి విగ్రహం కోసం చాలా మందిని చూడగా ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి అదే అబ్బాయి పోలికలతో రాముల వారి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత రావణాసుడి విగ్రహం కోసం ఎంతమందిని వెతికినా క్రూరత్వం, రౌద్రత్వం భయానకంగా ఉండే వ్యక్తి దొరకక చాలా రోజుల తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, జైల్లో అయితే దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా. శ్రీ సాయిబాబా మ్యారేజ్ లింక్స్ సంస్థ అధ్యక్షుడు నేను. నా పేరు డివిఎస్ రావు. నా పేరు. ఈ సంస్థ 20 సంవత్సరాలకి ప్రారంభించాను. ఇప్పటికీ సుమారు నా చేతి ఉన్న కనీసం 1500-2000 పెళ్లి చేశాను. ఇది 10వ పరిచయ వేదిక. పరిచయ పెట్టే ప్రతి సంవత్సరం కనీసం 50 పెళ్లి అవుతాయి. పరిచయ వచ్చి వాళ్ళకే 50 పెళ్లి అవుతున్నాయి. ఈ పరిచయం చాలా గ్రాండ్గా చేశాం కాబట్టి ప్రస్తుతం అందరూ ఉపయోగించుకోవచ్చుగా కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి.
మా సాయిబాబా మ్యారేజ్ లింక్స్ తరపున వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని వధూవరులు త్వరగా మంచి మంచి సంబంధాలు ఏరుకొని పెళ్లి చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు వివాహ పరిచయ వేదిక ఆర్య వయసు భవన్ నందు ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగినాయి. ఇది కూడా చాలా మెంబర్స్ తోటి బుక్ కూడా తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుక్స్ తీసుకున్న వాళ్ళందరూ చూసుకొని మీకు ఎటువంటి ఖర్చు లేకుండా డైరెక్ట్గా మీరే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజీ మీదకి వచ్చి మీ అబ్బాయి వివరాలు కానీ ఏదైనా ఉంటే చెప్తే వచ్చిన వాళ్ళందరూ విని వాళ్ళకి ఏదైనా అవకాశం ఉండడంలో మీతో మాట్లాడతారు. ఈరోజు గ్యారెంటీగా ఒక 10 మ్యారేజీలైనా కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం మళ్ళీ వచ్చేది కాదు. కాబట్టి అందరూ